రాజమౌళి గారు వారణాసి ఫంక్షన్లో ఈవెంట్లో ఏదో తప్పు మాట్లాడాడు, హనుమంతుడి గురించో ఏదో కొంచెం మిస్టేక్లో మాట్లాడాడని చెప్పి చాలామంది రాజమౌళి గారిని అగెనిస్ట్గా మాట్లాడేస్తున్నారు. అది చాలా తప్పండి. నా నా నిజంగా తప్పండి. ఎందుకంటే రాజమౌళి బాహుబలి సినిమా తీసి ప్రపంచవ్యాప్తంగా బాహుబలిలో శివుడు పేరు హీరో పేరేంటి? శివుడు. ఒక క్యారెక్టర్ బాహుబలి అయితే ఒక క్యారెక్టర్ శివుడు క్యారెక్టర్. సో అందులో శివలింగాన్ని చూపించాడు, శివలింగం మీద ఒక పాట పెట్టాడు. సో ఎంత పాపులర్ అయింది. అలాగే బాహుబలి 2లో కన్నా నిదురించరా అని చెప్పి కృష్ణుడి మీద పాట పెట్టాడు. సో సనాతన ధర్మం మీద గౌరవం లేకపోతే, రెస్పెక్ట్ లేకపోతే అలా ఎలా పెడతాడు? ఒకటే. రెండో పాయింట్ వచ్చి ఎంతో కొంత డైరెక్ట్గా కావచ్చు, ఇండైరెక్ట్గా కావచ్చు, సనాతన ధర్మాన్ని రాజమౌళి గారు ఖచ్చితంగా ప్రపంచానికి తెలియజేస్తున్నాడు. అది మనం గుర్తించాలి. రాజమౌళి గారిని మనం రాంగ్గా మాట్లాడడం, రాజమౌళి గారిని అన్న మాటకి తప్పు ఎదగడం కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఇప్పుడు నువ్వు అనుకున్న పని అవ్వట్లేదు, చిరాకు వచ్చేది ఒక్కోసారి. మనం అనుకున్న పని అవ్వదు. జరగకపోయేసరికి నిజంగా దేవుడు ఉన్నాడు, అసలు ఉంటే నాకు ఇలా జరుగుతుందా అని మనం మన మామూలు కోపంలో ఆవేశంలో ఏదో అంటాం. అలాగే అన్నామని చెప్పి దేవుడి మీద భక్తి లేక కాదు, హనుమంతుడి మీద ఇది లేక కాదు. ఆయన ఆ సిచ్యువేషన్లో కొంచెం డిసప్పాయింట్ అయ్యాడు అంతే తప్ప, మనం ఒక మనిషి సిచ్యువేషన్ అర్థం చేసుకోవాలి. ఇది గ్రేటెస్ట్ డైరెక్టరు, వారణాసి అని టైటిల్ పెట్టాడు. శివుడికి రిలేటెడ్ కదండి, వారణాసి అంటే కాశీ కదా. సో ఇలా ప్రతిదీ రాజమౌళి సనాతన ధర్మానికి డైరెక్ట్గా కావచ్చు, ఇండైరెక్ట్గా కావచ్చు, ఎక్కడికో తీసుకెళ్తున్నాడు. అలాంటి డైరెక్టర్ మనం సపోర్ట్ చేయాలి కదండి. 100% అందరూ సపోర్ట్ చేయండి. రాజమౌళి ఈజ్ గ్రేట్.